వెల్కమ్ టు MG9 న్యూస్. దొడ్డి గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం. కర్నూలు జిల్లా కొసిగి మండలం దొడ్డిబెల్కల్ గ్రామంలో గ్రామ సమీపంలో ఉన్న కొండ మరియు R&B రోడ్డు స్థలాలను ఆక్రమించే పనిలో పడ్డాడు అదే గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈడిగ మూకయ్య. కొండ సమీపంలో ఉన్న తన ఎకరా 90 సెంట్ల పొలంతో పాటు R&B రోడ్డు సంబంధించిన మరియు కొండ ప్రాంతంలో ఉన్న పోరంబొక్కు భూమిని కూడా తన పొలంలోకి కలిపే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ భూమిని సైతం తవ్వించి చదును చేయించాడు. అది తెలిసి గ్రామస్తులు అడ్డుకొనగా ఇది నా స్థలమే అంటూ గ్రామస్తులను బెదిరించే ప్రయత్నం చేశాడు. దీనిపై మండల రెవెన్యూ తహసీల్దార్ మురళిని వివరణ కోరగా సర్వే నంబర్ 400లో గల భూ వివాదంపై సమాచారం తమ దృష్టికి అందిందని వెంటనే సంబంధిత VRO మరియు సర్వేయర్లను దొడ్డిబెల్కల్ గ్రామంలోని గల సర్వే నంబర్ 400 వద్ద గల స్థలానికి పంపించి సర్వే చేయగా సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి మూకయ్య తన పొలంతో పాటు R&B రోడ్డుకు చెందిన భూమిని మరియు కొండ యొక్క పోరంబొక్కు స్థలమును కూడా ఆక్రమించుకున్నట్లు తేలిందని, అందువలన సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారికి అతని పొలం యొక్క హద్దుల వద్ద రాళ్లు పాతించి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అతనికి హెచ్చరించడం జరిగిందని మీడియాకు తెలియజేశారు. ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమించాలని చూస్తే వారిపై ప్రభుత్వపరమైన కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తెలిపారు. MG9 న్యూస్ తో కొసిగి రిపోర్టర్ సతీష్. కోసిగి మండలం దొడ్డి గ్రామంలో కొండ దగ్గరలో R&B రోడ్డు ఆనుకొని తవ్వకాలు జరుపుతున్నారు సార్. దానిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా? పోనీ MRO ఆఫీస్ నుంచి ఏమైనా పర్మిషన్స్ ఇచ్చినారా సార్? సర్వే నెంబర్ వివరాలు ఏమైనా ఉంటే సార్, సర్వే నెంబరు 400 సార్. అక్కడ సర్వే నెంబరు 400కి సంబంధించి గత 2 వారాల కిందటనే ఈ విషయం మా దృష్టికి వచ్చింది. ఆ వెంటనే మా గ్రామ సర్వేని పంపించి ఆ సంబంధిత ఫార్మర్తో ఎఫ్లైన్ కట్టించి వాళ్ళ ల్యాండ్ను సర్వే చేయించడం జరిగింది. అదేవిధంగా ఆ సర్వే చేయించే సందర్భంగా వాళ్ళ యొక్క ల్యాండ్కు సంబంధించి ఈ హద్దులు కూడా ఫిక్స్ అయిపోయినాయి. ఆ హద్దులకు దాటి వాళ్ళు ఏదైనా ప్రభుత్వ స్థలంలోకి వచ్చినట్లయితే వాళ్ళ పైన మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి వాళ్ళకి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందుకు